తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఎద్దు ఏడ్చినా యవుసం, రైతు ఏడ్చినా రాజ్యం ఏనాడు బాగుపడలేదు అనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ఆయన ప్రశ్నించారు. అప్పనపల్లి దుబ్బాక మండలం మందులు లేక ఇప్పుడు వాళ్ళు ఆదేశాలు మననే నాశనం అయిపోతున్నాయి. ఈ లంగరాజ్యంతో మాకు సాధన అయితే లేదు. వ్యవసాయం చేయకుంటామన్నట్టు అంటే ఇక ఊకుండాలి అంతే. మందసంతుల గురించి లంగరాజ్యం వచ్చింది. లంగరాజ్యంతో మాకు ఏముండే నీళ్లకు మందసంతులకు ఏదా చండి మిఠాయిలు పాలియకుండా కూడా ఎత్తుకొని ఇవాళ క్యూ లైన్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్డెక్కించి ఇవాళ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు సెంటర్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చేమో గంటకు వస్తాయి, 2 గంటలకు వస్తాయి అంటే ఇంత అవగాహన లేదా? ఇంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు? ఇవాళ మీరు ఏం పని చేస్తారు? మీరు చెప్పిన హామీలు ఒకటియలే, కనీసం యూరియా బస్తాయనే. ఇప్పటికైనా మేల్కోండి. ఏదో టీవీలలో స్కోరించుకుంటూ రేపు వస్తుంది మాపు వస్తుంది కాదు. రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మీరు ఇస్తే వస్తాయింది ఎవరు కావాలి? ఇప్పటికే రైతులందరూ కూడా ఇప్పటికిప్పుడైతే యూరియా ఖచ్చితంగా సప్లై చేయాలి, తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం.